కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. కూటమి ప్రభుత్వ పరంగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ బాగానే నడుస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని చర్యలు ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అని చెప్పేసి తాజాగా జరిగితే ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ ఇన్సిడెంట్ చూస్తే కనుక మీరు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సింపదైజరు ఐటీడీపీ అఫీషియల్ కార్యకర్త అయినటువంటి చేప్రోలు కిరణ్ ఆయనని అరెస్ట్ చేశారు. విత్ ఇన్ అవర్స్లోనే తీసుకువెళ్తున్నారు. కానీ ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొంతమంది పోలీసులు ఇన్ఫర్మేషన్ గోరంట్ల మాధవ్కి చేరవేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సస్పెండ్ అయిపోయారు 11 మంది అని చెప్పేసి. అందులో ఒక సిఐ, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, 5 కానిస్టేబుల్, మొత్తం 11 మంది. సో ఆ విధంగా ఇక్కడ ఈ నెట్వర్క్ అనేది వాళ్ళకి అంత స్ట్రాంగ్ ఉందంటారా, లేకపోతే కూటమి ప్రభుత్వం అంత ఇదిగా చేయలేకపోతుందంటారా? ఎక్కడ ఉంటుంది ఆ గ్యాప్? ఈ చేబ్రోలు కిరణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అత్యంత నీచమైన వ్యక్తులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ భారతి గారిని పార్టీ వదిలినప్పటికీ నేను ఎప్పటికీ అభిమానిస్తాను. ఏ పార్టీలో ఉన్నా అభిమానిస్తాను. ఎందుకంటే వాళ్ళు నాకు గౌరవం ఇచ్చారు, నన్ను ఒక చైర్మన్గా ఉంచారు, నన్ను కార్పొరేషన్కి హెడ్గా ఉండించడంతో పాటు దాదాపు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, నాకు విలువనిచ్చారు, నాకు ఉన్నతమైన అభిమానాన్ని కూడా కనబరిచారు. నేను కాంక్రీట్ కుర్చీతో డిఫర్ అయ్యి ఆ పార్టీ నుంచి బయట వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడా గ్యాప్ లేదు. అసలు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోవాలని ఏ క్షణంలో కోరుకోలే. కానీ భారతమ్మ గారి గురించి అలాంటి దుర్మార్గమైన మాట్లాడిన మాటలు విని నేను కూటమి తరపున మాట్లాడలేదంటే నాకే చాలా బాధగా ఉంది. ఈరోజు మాట్లాడే అవకాశం వచ్చింది చెప్తున్నా. చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ముక్కు నేలకేసి రాస్తూ 7 కొండలు ఎక్కితే తప్ప ఆ పాపం పోదు. అంత దుర్మార్గమైన మాటలు, అందులో ఇంట్లో ఉన్న అన్యాయమైన పరిస్థితి, వాళ్ళ తల్లి గారికి కానీ వాళ్ళ తండ్రి గారికి కానీ ఆరోగ్య సమస్యలు కానీ, చిన్న ఫ్యామిలీ కానీ, లేకపోతే కేవలం ఒకరిని మెప్పించడానికి మాట్లాడే మాటలు మరొకరు ఆత్మాభిమానంతో పాటు పూర్తిగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం క్షమించడానికి నేరం, ముఖ్యంగా దుర్మార్గం, జూబుక్షాపకరం. ముఖ్యంగా ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నా, ముఖ్యంగా చాలా తీవ్రంగా ఖండిస్తాను. పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి కూడా. దీంతో పాటు గోరంట్ల మాధవ్ గారు చేసింది చాలామంది ఓవర్ యాక్షన్ కింద చూస్తున్నారు. అదే కోపం ఈరోజు వైఎస్ఆర్సీపీలో కరుడుగట్టిన అభిమానులందరికీ ఉంది. ఆ పార్టీలో నేను ఉండి వచ్చిన వాడిగా చెప్తున్నా, ఆ కిరణ్ అనే వ్యక్తికి అసలు స్వేచ్ఛగా తిరిగితే భద్రత ఉంటుందా? ఒక రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతన్ని అరెస్ట్ చేయబట్టి నాకు తెలిసి అతని ప్రాణాలకి భద్రత ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకున్నట్టే ఉండొచ్చు, భారతమ్మ గారు నోరు తెరిచి మాట్లాడకపోయి ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎంత కరుడుగట్టిన అభిమానంతో ఉంటారో నేను చాలా సాన్నిహిత్యంతో చూసిన వాడిని. ఏమన్నా అంటేనే కొట్టేట్టుంటారు. మరి ఇలాంటివంటే ఊరికే వదులుతారా? అతను ఒక రకంగా బయట లేకుండా లోపల ఉండడం అతని ప్రాణాలకి సేఫ్. ఏదైతే దుందుడుకు చర్య అనొచ్చు, కోపం వచ్చినట్టు అతను యాక్ట్ చేశాడని నిరూపించలేకపోయినా అనొచ్చు. గోరంట్ల మాధవ్కి వచ్చిన కోపం ఈ రోజున 90% కాదు 95% మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఉంది. అది ఒక బక్కచిక్కిన చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మీద కాదు, ఆ మాటలు అన్నందుకు ఉంది. కాబట్టి అలాంటి మాటలు రాబోయే రోజుల్లో ఎవరు దయచేసి అనవద్దు. ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబానికి సంబంధించిన వారైనా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారైనా కుటుంబాలని అగౌరవపరిచేటట్టు, భార్యల్ని, బిడ్డల్ని, రాజకీయాలకు సంబంధంలో లేని వ్యక్తుల్ని అవమానపరిచి నీచంగా మాట్లాడితే మాత్రం వాళ్ళ ప్రాణాలకి ప్రభుత్వం ఎంతసేపని భద్రత కల్పించగలుగుతుందనేది ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కరూ మనమంటూ ఉంటేనే మనకు రాజకీయం, మనమంటూ ఉండడం మన కుటుంబానికి ఎంతో ముఖ్యం. అది ఎవరమైనా మనమంటూ ఉంటే మన కుటుంబంకి మనం దిక్కు, మన ఫ్యామిలీకి మనం ఆసరా. దాని తర్వాతే మనకి ఒక అవకాశంగా రాజకీయం, దాని తర్వాతే మనం ఒక మాటతో వేరే వాళ్ళని మెప్పించవచ్చు, బతకచ్చు, డబ్బు సంపాదించవచ్చు, డబ్బు కోసం కూడా పనిచేయచ్చు. కానీ నోరు అదుపు, మాట పొదుపు అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను ఖచ్చితంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదే కోణంలో దయచేసి ఇలాంటి మాటలు మళ్ళీ ఎక్కడ ఎవరూ మాట్లాడద్దు, కుటుంబాలని లాగద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి,
కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల పాలన మీరు ఏ విధంగా చూస్తున్నారు? కూటమి పాలనలో 2 అంశాలు ప్రధానంగా తీసుకోవాలి. ఉన్న వెసులుబాటు, ఫైనాన్షియల్ కండిషన్, ఇచ్చిన హామీలు, ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మనకున్న పరిస్థితి, ఏం నీకు ముందే తెలీదా అని అనొచ్చు. అనడం సులభం. ఒక రకంగా చెప్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఏదైతే హామీలు ఇచ్చారో, ఒక కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వకపోయినా దాంట్లో నాలాంటి వాడి కుటుంబానికి సంబంధించి కూడా 5 కోట్లు పెండింగ్లో ఉన్నా ఈ రోజు దాకా మీరు కూడా ఉన్నారా? నా సొంత తమ్ముడి విషయం చెప్తున్నా. మరి ఎంతోమంది కాంట్రాక్టర్ల ఆత్మహత్యల దగ్గర దాకా పోయినా, కొందరు చేసుకున్నా, కాంట్రాక్టర్లు అనేవాళ్ళు దొంగలు కాదు, ప్రభుత్వ పని అఫిషియల్గా చేసి అగ్రిమెంట్ ప్రభుత్వంతో పొందిన వాళ్ళని తెలిసినా, వాళ్ళకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదని నొచ్చుకున్నా, బాధలు పడ్డా, కార్యకర్తలు ఇబ్బంది పడ్డా, ఆయన ఇచ్చిన హామీల్లో 90% 95% అమలు చేశామని నేనే మీడియా వేదికగా చెప్పా, సాక్ష్యాలతో చెప్పా. ఒక్క మద్యపాన నిషేధం తప్ప నవరత్నాల్లో అనేక హామీల కోసం 32 సార్లు ఆయన బటన్ నొక్కిన మాట వాస్తవం. మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? అసలు ఓడిపోకూడదు కదా. కూటమి కాదు, ఇంకో 10 మంది కలిసి వచ్చినా ఓడిపోమనే మేము అనుకున్నాం ఆ రోజున. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వీరుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల ఆలోచన కోణం ఏ విధంగా ఉంటుందంటే, ఆకలైనోడికి అన్నం పెట్టమని కోరచ్చు, ప్రతిరోజు అన్నం నువ్వే తెచ్చిమని కోరరు. అవును. ఆ భోజనం సంపాదించుకునే వసతి కల్పించమని ఎక్కువ మంది కోరుకుంటారు. ఆత్మాభిమానం ఉన్న ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటారు. కరెక్ట్. కూటమి ఆ విధంగా ఆలోచన చేస్తుందని నేను అనుకుంటున్నాను. కూటమికి ఉన్న వెసులుబాటు ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఫస్ట్ స్టెప్గా 4,000 రూపాయల పెన్షన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. ఈరోజు ఇన్ కంపారిజన్ టు దట్ తెలంగాణలో 4,000 ఇస్తామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు బోర్డులు పెట్టుకొని చెప్పిన, ఈ రోజుకి 1 సంవత్సరం పూర్తి చేసి ఇంకొక 5-6 నెలలు అవుతున్న 1.5 year అవుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా నిధుల వెసులుబాటుతో పాటు హైదరాబాద్ లాంటి రెవెన్యూ పరంగా అత్యంత వేగంగా రెవెన్యూ వచ్చే ఏర్పాటుతో పాటు అనేక వెసులుబాట్లు ఉన్న రాష్ట్రం. మరి తెలంగాణలో 4,000 రూపాయల పెన్షన్ ఇమీడియట్గా అమలు కాలేదు. మిగతావేదో కొంచెం అమలు అవుతున్నాయి. మరి 4,000 పెన్షన్ అయితే అమలు కాలేదు కదా. సో 4,000 పెన్షన్ ఇవ్వడంతో పాటు గ్యాప్ పీరియడ్ 3 నెలలకు కూడా కలిపి 7,000గా మొదటి నెలలో ఇస్తూ ఇప్పుడు ప్రతి నెల 1వ తేదీ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3,000 చేస్తున్నారు, కానీ 1వ సంవత్సరం ₹1 పెంచలా, 2వ సంవత్సరం 250, 3వ సంవత్సరం 250, 4వ సంవత్సరం 250, 5వ సంవత్సరం 250 పెంచాం. కానీ డే 1 నుంచి ₹1,000 పెంచితే ఎంత బడ్డను పడుతుంది? కానీ ఒక మాట అయితే నిలబెట్టుకున్నారు. ఇది 6 హామీల్లో లేదు, కానీ ఒక మాట అయితే నిలబెట్టుకున్నారు. మరి వెసులుబాటుతో పాటు ఏర్పాటు అనే దానికి కొన్ని పరిగణనలోకి తీసుకుని ఈ మే జూన్ నుంచి బహుశా వాళ్ళు కాలం నిర్ణయించుకున్న దాన్ని బట్టి కూటమికి సంబంధించి రైతులకు సంబంధించిన అంశంలో కానీ నీకు 15,000 నీకు 15,000 అని ఎద్దేవా ఏదైతే చేస్తున్నారో, నేను కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది, తల్లికి వందనం ఇవ్వద్దని చెప్పడం జరిగింది. దాని ద్వారా కొంతమంది నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కోవట్ అన్నారు. కాదు, ఇక్కడ ఏంటంటే పేద ప్రజలందరూ కూడా, ధనికులైనా పేదలైనా ప్రజలైనా ఎవరైనా బిడ్డల పట్ల ఫస్ట్ ప్రేమ ఉండేది తల్లిదండ్రులకి. అవును. ఏ తల్లైనా అత్యంత పేదరాలైనా కూడా బిడ్డల మీద ప్రేమ కలిగి ఉంటుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తల్లికి అమ్మఒడి తప్పు అంటాను నేను. అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం అనే ఇచ్చేది కూడా తప్పంటాను నేను. వాళ్ళ బిడ్డల్ని ముఖ్యంగా 14 సంవత్సరాలకి క్రింద ఉన్న వాళ్ళని, అంటే అప్ టు 10th క్లాస్ నిర్బంధ విద్యా విధానము ఉంది. 14 సంవత్సరాల కింద ఉన్న వ్యక్తులకి, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పనిలో పెట్టుకుంటే బాలకార్మిక చట్టం అనేది వర్తిస్తుంది. ఈ రెండు దాన్ని సరిగ్గా పెట్టి ఎండాకాలం సెలవుల్లో ఉపాధ్యాయుల్ని, కార్యకర్తల్ని, స్వచ్ఛంద సంస్థల్ని ఉపయోగించి పేదలందరినీ బిడ్డల్ని స్కూళ్ళకు పంపించమని రిక్వెస్ట్ చేయడానికి మోటివేటర్స్గా ఉపయోగపెట్టుకుని ప్రచారం భారీగా చేస్తే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ స్కూళ్ళకు పంపిస్తారు. ఎందుకంటే కొంత గొప్ప జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగుపడ్డ స్కూల్స్, అంతకుముందు నుంచి కొన్ని విధానాలతో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మేలు చేశారనేది అది ఇప్పుడు ప్రస్తావించకపోయినా ఇప్పుడు వాటిని అయితే కంటిన్యూ చేస్తున్నారు కదా. సో ఖచ్చితంగా కూడా పేద బిడ్డలందరినీ కూడా స్కూళ్ళకు పంపించే విధంగా మోటివేట్ చేస్తే, ఆ మోటివేట్ చేసినందుకు 2 కారణాలు కూడా చెప్పాలి వాళ్ళకి, తల్లిదండ్రులకి. మీరు కానీ ఈ చిన్నపిల్లల్ని పనుల్లో పెడితే మీకు చట్టం వర్తిస్తుంది, జైళ్ళలో వేస్తారు, మీకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పాలి. 2, వీళ్ళు కానీ ఇక్కడ స్కూళ్ళల్లో పోతే మీరు చదువుకునేదానికి ₹1 ఖర్చు కాదు, బుక్స్ ఉచితం,
బెల్టు, బ్యాగు, టై ఉచితం, బ్యాడ్జ్ ఉచితం, షూస్ ఉచితం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, ఇంకా కావాలంటే టిఫిన్ కూడా పెడుతున్నామని, మంచి మినరల్ వాటర్ ఇస్తున్నామని, హైజెనిక్ కండిషన్స్ ఉన్నాయని ప్రచారం చేస్తే సరిపోయేదానికి ఒక్కో బిడ్డకి 15,000 మీరు ఇస్తూ పోతే మన ఖజానా ఎంత? ఆహా, రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. మీరు మిగతా ఇవ్వండి, రైతుకి ఇవ్వండి, ఉచిత బస్సు హామీని నిర్వర్తించండి, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వండి. ఒక్క తల్లికి వందనం మాత్రం ఇవ్వద్దని చెప్పిన ఏకైక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్క రవిచంద్రారెడ్డి మాత్రమే. మీరు గమనించండి, ఈరోజు రాజకీయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ రాజకీయ నాయకుడు కూడా తల్లికి వందనం ఇవ్వద్దు అని చెప్పిన వాడు ఒక్కడు లేడు. దీని మీద కంప్లీట్ డ్రాఫ్ట్ ఉంది. నాకు నారా లోకేష్ గారిని కలవాలి, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయన కాబట్టి. ఈ ఒక్క విషయాన్ని వెనక్కి తీసుకోండి, తప్పులేదని నేను కోరాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం. ఇంట్లో 2 3 4 మీరు 15,000 చొప్పునిస్తే ఆ డబ్బంతా కూడా ఉచితంగా ఇస్తే ఆ బిడ్డలకి ఇటు ఫ్రీగా చదువు చెప్తున్నాం, అవును, అన్ని వస్తువులు కల్పిస్తున్నాం. మరి మీరు ఉచితంగా వాళ్ళు జస్ట్ స్కూల్కి పంపించినందుకు టికెట్ గ్రాంటెడ్ లాగా అన్నేసి 1,000 రూపాయలు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి హక్కుగా ఇవ్వడం మాత్రం రాష్ట్ర ప్రగతికి మంచిది కాదు. మనకి రాష్ట్ర ప్రగతి తగ్గిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని వెనక్కి తీసుకొస్తుందిగా కోరుతున్నాం. ఆ రోజున అమ్మఒడి కూడా తప్పే, ఇవ్వకూడదు. సర్వశిక్ష అభియాన్ ప్రచారం చేసుకోవడానికి నిధులు ఇచ్చింది, ప్రచారం చేయండి. ఎండాకాలం సెలవుల్లో ఉపాధ్యాయులకి ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళని ప్రచారకర్తలుగా నియమించండి, స్వచ్ఛంద సంస్థలను ఉపయోగించుకోండి. ఈ తల్లికి వందనం తప్పు, ఇవ్వద్దు నేను కోరుతున్నా. కానీ నేను నా పార్టీ పరంగా కోరట్లా, వ్యక్తిగతంగా కోరుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు, ఆ దిశగా తీసుకెళ్తానని చెప్పారు, తీసుకెళ్ళలేకపోయారు. అది ఆయన ఒప్పుకున్నారు. మీరు దయచేసి ఒక్క తల్లికి వందనం స్కీమ్ విషయంలో మాత్రం మీరు ఒక అడుగు వెనక్కేసి, మీరు అడుగు వెనక్కి వేసిన దాన్ని ప్రజలకు వివరించి ఇప్పటి నుంచే చెప్పండి. మీరు ఇప్పుడు ఇచ్చినా సంపూర్ణంగా ఎవరిని సాటిస్ఫై చేయలేరు. 100 మందికి ఇవ్వాల్సి ఉంటే 10 మందికి తగ్గినా కూడా 10 మంది 100 రెట్లుగా విమర్శిస్తారు. ఇది నెగటివ్గా పోతుంది. రాబోయే రోజుల్లో కూటమికి శాపంగా పరిగణించవచ్చు. వాళ్ళు ఎద్దేవా చేసేదానికి దీన్నే ప్రధాన అస్త్రంగా నీకు 15,000 నీకు 15,000 అనే క్యాసెట్లు రికార్డు చేసి పెట్టారు. కాబట్టి ఆలోచించు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.